కాళ్లు జాపుకుని కూర్చుని ఉన్న లాలూ యాదవ్కు బారులు తీరిన భక్తులంతా అతి వినయంగా వరుసపెట్టి వందనాలు చేస్తున్న ఆ వీడియోలు సోషల్ మాధ్యమాల్లో విస్తృతంగా విపరీత వ్యాఖ్యలతో ప్రచారం అవుతున్నాయంటే దానర్థం బీహార్లో ఎన్నికలు దగ్గర పడ్డాయని. మరో 5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున లాలూ 78వ పుట్టినరోజు వేడుకకు ఎనలేని ప్రచారం వచ్చింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఓ నమస్కారం పెట్టి వినయంగా ఫోటోలు తీయించుకోవడమే తప్ప వారు తెచ్చిన పుష్పగుచ్చాలు ఆయన అందుకున్నదీ లేదు. వారివైపు కన్నెత్తి చూసిందీ లేదు. ఏ కదలికలు, ఏ కవళికలు లేకుండా ఎదుటి కుర్చీలో ఆయన కాళ్ళు పెట్టుకుని ఉండగా ఆ కుర్చీ మీద ఓ కార్యకర్త అంబేద్కర్ ఫోటోను ఉంచి ఫోటో దిగిన ఆ ఘట్టం ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైంది. దేవుడి ఫోటోను కూడా కాళ్ల దగ్గర పెట్టుకోగల అహంభావిగా ఆయన్ను విమర్శిస్తూ ఈ వీడియోను బీజేపీ పోస్ట్ చేసింది. అంబేద్కర్ చిత్రాన్ని కాళ్ల దగ్గర పెడుతుంటే కనీసం అభ్యంతరం చెప్పలేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అది అంబేద్కర్ పటమని లాలూకు తెలుసో తెలీదో కానీ ఆ వీడియో చూసిన వాళ్లకు మాత్రం ఇది తెలిసి జరిగిన తప్పులాగా కనిపించడం లేదు. ఆరోగ్యం బాగోలేని ఒక వృద్ధుడి విషయంలో బీజేపీ అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆర్జేడీ మండిపడినంత మాత్రాన అపరాధం చెరిగిపోదు. ఎదురుదాడి చేసినప్పటికీ రాజకీయంగా ఎంతో కొంత నష్టం తప్పదు. ఈ ఆయుధాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి శుక్రవారం నాటి సివాన్ సభలో వినియోగించుకున్నారు. వారసత్వ, కుటుంబ రాజకీయాలకు అంబేద్కర్ బద్ధ వ్యతిరేకి కనుక ఆయనంటే గిట్టని ఆర్జేడీ నేతలు ఆ చిత్రపటాన్ని తమ కాళ్ల దగ్గర పెట్టుకున్నారని మోదీ విమర్శించారు. తాను అంబేద్కర్ను మనసులో ప్రతిష్ఠించుకున్నానని, చిత్రపటాన్ని గుండెలకు దగ్గరగా ఉంచుకుంటానని చెప్పుకొచ్చారు. బీహార్ ప్రజలంతా డిమాండ్ చేస్తున్నా లాలూ కుటుంబం క్షమాపణలు కోరడం లేదని, వారికి దళితులు, ఓబీసీలు, ఈబీసీలంటే చిన్నచూపని, అంబేద్కర్ కంటే తామే గొప్పవాళ్లమని అనుకుంటారని మోదీ విమర్శించారు. దళితులు, వెనుకబడిన వర్గాల పేరిట రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీ అసలు రంగు ఇదేనని, అంబేద్కర్ను అవమానించిన వారిని బీహార్ ప్రజలు క్షమించబోరని ఆయన గద్గద స్వరంతో వ్యాఖ్యలు చేశారు. తాము సబ్కా వికాస్ అంటుంటే ఆర్జేడీ అధినేతలు పరివారికా వికాస్ అంటున్నారని, చేతిలో లాంతర్లున్నవారు బీహార్ను చీకట్లో ముంచేస్తే తాము వేలాది కోట్ల కేటాయింపులతో రాష్ట్రాన్ని వెలుగులోకి తెచ్చామని మోదీ చెప్పుకున్నారు. కొత్త ప్రాజెక్టుల ఆరంభం బీహార్కు ఇచ్చినదేమిటన్న వివరాల కంటే ఈ చిత్రపటం వివాదం ప్రభావవంతంగా పనిచేస్తుందని బీజేపీ నాయకులు నమ్ముతున్నట్లుంది. ఎన్నికల వేళ లాలూను విమర్శించడం, కుటుంబ, వంశపారంపర్య పాలనంటూ తప్పుబట్టడం, 2 దశాబ్దాల నాటి జంగిల్ రాజ్ ప్రస్తావనలతో జనాన్ని భయపెట్టేందుకు ప్రయత్నించడం కొత్తేమీ కాదు. కానీ అంబేద్కర్ చిత్రపటం ఘటనను బీజేపీ పై స్థాయిలో సైతం వాడుకోవడం వెనుక మంగనీలాల్ భయం ఉన్నదని ఆర్జేడీ నాయకుల వాదన. ధనుక్ కులానికి చెందిన మంగనీలాల్ మండల్ను ఆర్జేడీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమించి లాలూ పార్టీ అత్యంత వెనుకబడిన కులాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. లాలూ, నితీష్ లాగానే మంగనీలాల్ కూడా సోషలిస్టు నేత కర్పూరీ ఠాకూర్ శిష్యుడే. ఉత్తర బీహార్లో అత్యంత వెనుకబడిన కులాల్లో ఈయనకు మంచి పేరుంది. రాష్ట్ర జనాభాలో 3వ వంతున్న ఈ కులాలు లాలూను వదిలి నితీష్ వైపు మళ్లిన నేపథ్యం వెనక్కు రప్పించేందుకు వీలుగా ఈ తరహా నాయకులకు పెద్దపేట పని ఆరంభించారు తేజస్వి యాదవ్. మంగనీలాల్ నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్లే కుట్ర చేసి కర్పూరీ ఠాకూర్ ప్రభుత్వాన్ని కూల్చేశారని, ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టి తేజస్విని ముఖ్యమంత్రిని చేయాలని లాలూ గురువారం బీహారీలను అభ్యర్థించారు. మోదీ అదే పనిగా బీహార్లో పర్యటించడాన్ని అపహాస్యం చేస్తున్న ఆర్జేడీకి పోరాటం సులభం కాదన్న వాస్తవం తెలియకపోదు. ఆమ్ బీహారీ ప్రవాసకి జాన్కారీ పేరుతో దేశవ్యాప్తంగా వలసపోయిన 2.5 కోట్ల పైచిలుకు ఓటర్లను గుర్తించి ఎన్నికల వేళ రప్పించి ఓట్లేయించుకునే ఒక బృహత్తర పథకాన్ని సైతం బీజేపీ చేపట్టింది. కుమారుడి పట్టాభిషేకం చూడాలన్న 78 ఏళ్ల లాలూ కల నిజమవునో లేదో నవంబర్లో తేలిపోనుంది.